ఒక మొత్తం ఒక వెల్లుల్లిగడ్డ ఒకటి వేసేసాను. ఎంత వచ్చింది రైస్ ని బట్టి కలుపుకోండి. ఇది ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇట్లా ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందామండి మనము. ఇదిగోండి ఇప్పుడు 4 జీడిపప్పులు వేస్తున్నాను. గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగోండి ఇట్లా జీడిపప్పు వేగిపోయినాయండి. మొత్తం కూడా ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. అలానే ఇప్పుడు కొన్ని శనగలు తీసుకుందామండి. అవి కూడా వేయించుకుందాం గోల్డ్ షేడ్ వచ్చేదాకా. ఈ పచ్చి కాబట్టి వేగటానికి టైం పట్టిద్దండి. అందుకని ముందుగానే ఈ జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఈ వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. తీసుకుందాం తర్వాత వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక స్పూను నలుగు గింజలు, ఒక స్పూన్ పచ్చిపప్పు, జీలకర్ర మొత్తం కూడా ఇలా మంచిగా వేగనివ్వండి. కొంచెం కరివేపాకు, ఇలా ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇలా 4 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. మొత్తం కూడా వేయించుకున్నాం. వెల్లుల్లి కారం పేస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా ఆయిల్లో వేగనియండి దాన్ని కూడా.